ఈ పూట నా ముస్తాబ్ ఎలా ఉన్నది? మేము ఒకటి పెట్టుకున్నాం, పందర మచిలీపట్నం. పందరన్నా మచిలీపట్నం ఏమిటి పెట్టుకున్నారు? అశోక్ స్టేషన్. రైల్వే స్టేషన్? పోలీస్ స్టేషన్. అదండి పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుతే రైల్వే స్టేషన్. అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ సంఘం. అబ్బో, వ్యాయామ సంఘం. అందులో చేసుకుంటాం. ఏమిటి అందులో? నాటకాలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డాన్స్, రఘురామంటూనే చిన్నదో రామలేడు గుర్తొచ్చే చిన్నదో చిన్నది. ఏ నాటకాలు ఆడారు? సాంఘికం చెప్పరా, పౌరాణికం చెప్పరా? పౌరాణికం చెప్పండి. నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టం. సాంఘికం కూడా చెప్పండి బావగారు. మాకంత క్లాసు, నేను మాసు. సాంఘికం చెప్పండి. సాంఘిక చెప్పారా? నిన్నే పెళ్ళాడతా. ఇంకో చెప్పరా? రాత్రికి రా. ఇప్పుడు నాటకాలు పేర్లన్నీ ఎలాగ ఉన్నాయండి? ఎలాగున్నాయా? ప్రేమించుకుందావరా, పెళ్లి చేసుకుందావరా, పడుకుందావరా, పల్లి రాలిపోతాయి. ఇందులో పాటలు కూడా ఉంటాయి. ఏ పాట? కాలేజీ పప్పుల బస్సు, కాలేజీ పప్పుల బస్సు, సీటు చూసిన బస్సు, గజేంద్ర మోక్షణం. గజేంద్ర మోక్షం. అందులో వేషం హీరో. హీరో మరి కలెక్షన్ హీరో ఎవరండి? విష్ణుమూర్తి. అబ్బా, వేషం అంటే వేషం అండి. మమ్మల్ని విష్ణుమూర్తి వేషం వేసుకుని స్టేజ్ మీద వస్తే
వచ్చేసాడు అన్నాడు. ఏమిటి శాప కొట్టారు? ఆహా వేసినేమో విష్ణుమూర్తి. డ్రెస్సులు మారిపోయా? ఎందుకని? నాటకాలు చేపలు కదండి. అవును. ఒకే బస్సులో 2 గ్రూపులు ఎక్కాం. గ్రూపులు కాదు, 2 గ్రూపులు. ఆడపెట్టి మాకు మా పిల్లలకి వచ్చేసి మంచి పని జరిగింది. ఎవరు ఓ పద్యం పాడనా? ఓ పద్యం పాడనా? అదే ఒక గాలి కలిసిపోతుంది. బాగారు మీకు మీరే కొట్టుకుంటారు. వన్స్ మోర్ నీకైతే ఎవడో ఒకరు కొడతాడు. అలా చెప్పు. మరి మాకెవరు కొడతాడమ్మా? సంతకం ఒక 10 రూపాయలు ఇచ్చా. ఎందుకు? నేను స్టేజ్ ఎక్కగానే వరుస మీద కొట్టాయి. మరి కొట్టాడా? వాడు నాకు కొట్టబోయి నా పక్కన తోడు కొట్టాడు. అదే జరుగుతుంది. అందుకే మాకు వేరే కొట్టుకుంటాం. అందరూ నాకే వన్స్ మోర్. మంచి హుషారుగా ఉన్నారు. డబ్బులు వర్షం కురిపిస్తారా బావగారు? చూడే చెల్లి, ఈ పూట బావగారు రూపాయల వర్షం కురిపిస్తారే. ఉన్నారండి మా నెల్లూరు సెంటర్లో కత్తిరి కాంపమాట. చిత్ర మీకు డబ్బులే కావాలి? పై జోబులే కావాలా? పాయింట్ జోబులే కావాలా? పై జోబులు ఎంత, కింద జోబులు ఎంత? పై జోబులే అయితే నా చేతికి వచ్చినట్టు, పాట జోబులే అయితే నీ గుప్పుడు పెట్టినని పెట్టుకో. డబ్బులు తీసుకో చిత్త అని స్వీట్ కదా. మీకు మాకు గొడవ ఇంకో గంట దాని పోతాం. మీకు మాకు తీసుకొని పెట్టుకోరా. అలాగే ఇల్లు వీరబాబు గారు కళాస్వామితో చేపల పంట కూర్చున్నారు. వారికి విఘ్నేశ్వర స్వామి వారు, పార్వతీ పరమేశ్వరుడు ఎల్లగడ అష్టోశ్వరి భోగవారికి సదా కాపాడుతారు. గోదావరి గట్టు మీద రామ చిలకవే గోదావరి గట్టు మీద రామ చిలకవే చెత్త మామవే. వెయ్యండి బాబు, వర్షం పడిపోతుంది. వర్షం పడుతుందా? ఏది మా పడతలేక సూపు కావాలా, హాటు కావాలా, నాటుకోడి నీ బొంద. ఆ వందలో నుంచి వచ్చిందే ఈ వంద. ఏరుకోండి ఏరుకోండి. అదేమిటయ్యా? అదేమిటి? డబ్బులు. డబ్బులు కాదు, శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి ఇలా అంగడిలో పడేస్తే శివరాత్రి దశలో ఏమవుతుంది? అట్లా అట్లా
గుర్తొచ్చారు మీకు మానవ రంగారావు గారు. ఎవరు నేను అట్లా అమ్ముకుంటారా? నేను అట్లే అమ్ముకుంటాను. ఈ చాకలి గ్రామానికి ఎమ్మెల్యేని అయిపోతాను. నేనే ఎమ్మెల్యే అయ్యాననుకో. చాకలి గ్రామం అంటే అంత చిలకనయ్యా? ఎమ్మెల్యే సులకనే ఉందో. ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తావా? ఎక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు. ఏమిటి మీ వ్యాపారం? మీ వ్యాపారం అలాగే ఇల్లు ఏడుబాబు గారు కళాపాలతో ఒక 20 రూపాయలు చదువుతున్నారు. వారికి విఘ్నేశ్వర స్వామి గారు పార్వతీ పరమేశ్వరుడు ఎల్లగల స్తోత్ర భోగభాగ్యం ఇచ్చి కదా కాపాడు గారు. నేను తీయండి. తీయపోతే మా అమ్మని పిలుస్తాం. మా అమ్మని పిలుస్తాం. మనకి యాత్ర చేస్తూ ఉండదు. మా ఇంట్లో మీరు వెయ్యమంటే వెయ్యాలి, తిరియమంటే తీయాలి. మీ ఇంటికి వచ్చాడు మీరు వెయ్యమంటే వెయ్యాలి, మీరు తీయమంటే తీయాలి. నువ్వు పని చేయండి. మీరు మా ఇంటికి రండి, నేను వేసే ఉంచుతా. మర్యాదగా తీస్తావా? తీయవా? తీయరా? బాగా తేడా వచ్చిందేంటి? తేడా వస్తే అలాగే ఉంటుంది మరి. రండి కాదు రండి కాదు రండి కాదు మిమ్మల్ని తీయరా? అమ్మ చూడేటట్టుందా? నేను తీయరా? మమ్మల్ని డే అంటావా? మీరేమన్నారు? ఏమన్నా? మర్యాదగా చెప్పాను తీయండి అని. తీయండి అని చెప్పాను కదా. మరి తీయకపోతే మా ఇంటికి వచ్చి ప్రగల్భాలు పలికితే ఏమవుతుంది? తీయరా అంటావా? చాలా మర్యాదగా తీయండి రండి అని కలుపుతున్నారు. మరి నేను మాత్రం ఏమన్నానండి? తీయను అన్నా. అబ్బా అసలు మీకు వేసేదాకా తొందర, తీసేదాకా తొందర. వేయమంటే వెయ్యాలి, తీయమంటే వేసేదాకా అయ్యో అయ్యో అన్నారు, జయించి తీయో తీయో అంటున్నారు. ఆల్రైట్, మీరు బాధపడితే తండ్రి చెప్తాం. కాలెత్తో కాలెత్తో డబ్బులు తెచ్చిన ముందు కాలెత్తో. లేకపోతే ఏం చేస్తాను తెలుసా? నేను తమాషుల్లా కనబడుతున్నాను. తోసేసి తీసేస్తా. ఏమిటిది? డబ్బులు ఇచ్చావు. ఈ పాట దానికి మిడిచి పాట అంటారా? మరి నా కోసం చూస్తున్నావా? నీకోసం ముస్తవాలా? నీ మొహం చూడు కర్రీగా. మరి ఆ భవానీ సెకండ్ గడికి వస్తారా? అతన్ని కానీ ఇంకొక మాట అన్నావు అనుకో, నిన్ను పుట్టుకొని అది అదండి అదండి. చూశాడండి. సొమ్ము ఒకటి సోకు ఒకటి. సొమ్మురాది సోకు భవానీ శంకర్ గారి తమ్మ నాకు పట్టగాడిక అంటే టీవీ రాదు రిమోట్ అనమాట. మీ దగ్గర కూడా స్వార్థం ఉంది. ఏమిటదా? నచ్చినోడు ఇంత పెట్టినా ఫ్రూట్గానే ఉంటుంది, నచ్చరోడు అక్కడ పెట్టినా లోతుగానే ఉంటుంది. ఈ రోజు పెట్టుకోండి, రేపు మీ అక్కడ పంపించండి చెప్తా. అయినా మీ అమ్మని చెక్కాలంటే పెద్ద పెద్ద పార్సల్ కావాలా? మీ అమ్మని పంపించండి చెప్తా. చెక్ రాసిపోతే పూచెప్తా. ఇంతవరకు ఇస్తానన్న చీరలు లేవు, ఏసీ లంగాలు లేవు, మా చెల్లెలకి డౌన్లు లేవు. తీసి
ఏమండో నీ తోక తీసా, నీ చల్లాయికి లాగా తీసా, నీ అమ్మకు తొప్పటి తీసి మరి పెట్టా. తీసి పెట్టేది ఎన్ని పెద్దవాళ్ళు మూటకెట్టారో ఈ లోపు మయ్యలేడు. ఇది లేడా మా డాడీ చచ్చిపోయాడు. పెద్దగా చచ్చిపోయారా? మేము అబద్ధాలు ఆడడం నిజం చెప్పలేదు. మరి అట్లా చెప్పరు. ఆ గుసగుసలో నుంచి వచ్చిందా ఈ రుసరుసలో మీరు ముగ్గురు చూశారంటే నా కొడుకుతో వచ్చుతాడో ఆ మొత్తతోనే మాట్లాడబడ్డాడు. నేను నన్ను చూడట్లా, నేనే మిమ్మల్ని చూస్తున్నా. చూడండి సరే కానీ మరి అమ్మ అక్క బావకి పాలు అడిగి సరిపోదు గమ్ము కొట్టల పాట పాడాలంటే నాకు ఒక కోరిక ఉందండి. నాకు వడ్డాన చేయిస్తున్నారు, చేయించలేదు. మరి అది కాస్త ఇచ్చారనుకోండి, ఆ రాజమండ్రి కొవ్వూరు గ్రామంలో మీకు 7 ఎకరాల బాగానే ఉందట. అవునా? ఇక సంతోషం ఏమిటండి? వచ్చేసిందండి. మంచి రసవస్త్రమైన ఘట్టంలో వచ్చి తనకంతా చెప్పేసిందండి. ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండ పోలే. దీని పని కూడా అయిపోయింది. పచ్చకి 3 రోజుల నుంచి శాఖల గ్రామం మొత్తం తిరుగుతుంది. పెట్టకుండా దీని పని కూడా అయిపోయింది. ఇది రోడ్లు పడింది. ఇది ఆరిపోయాడు ముండా కొడుకు. దీనికి ఎప్పుడు తెలిసే ముండకి వాడి మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం. ఇది మొహం చూసారండి. తగారిపోయిన దొంగలా ఎలాగుందో. మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు. ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడు లాగా ఉన్నాడు. గోషిముళ్ళు 6 గోలు పోబాక రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడు. మూళ్ళ కాడ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు ఈ మాటలు ఇంకా ఈ శాఖల్లో ఎవరైతే పెచ్చెక్కి తిరుగుతున్నాడండి పొద్దున్న నుంచి. వీడేసుకున్న బట్టలు వీడి కాదు, ఎవరమ్మా అడ్డి బట్టలు. అడ్డియా? పేద కళాకారుడు వచ్చాడని మహానుభావుడు మా రామాంజనేయులు గారు ఇప్పించాడు ఈ బట్టలు. రామాంజనేయులు గారు నేను చిన్నప్పటి నుంచి
ఫ్రెండ్షిప్ అండి. ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన వేసుకుంటాను. తప్పేమండి ఇందులో? అట్లా చెప్పుకుంటున్నాడు ముండా కొడుకు. మొన్న కొత్తగా సినిమా వచ్చిందండి, హరిహర వీరమల్ల. సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాడు 5500 5500 అని. నువ్వు చెప్పన్నా అసలు ఆ డిస్ట్రిబ్యూటరే నాదే, నేనే వేసుకోమని ఇచ్చాడకే. అబ్బో, వీడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్. నా లంగాలు చించి లాల్చీని గుర్తించుకున్నాడు ఇంకొక డిస్ట్రిబ్యూటర్. ఏం మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. అంతా అయిపోయి నా కొట్టుకోవటం పోవాలా ముండా కొడుకు. వలవేసి గురి చూసి గోళీలు ఆడాలా? గోళీలు అసలు నీకు ఉన్నాయారా గోళీలు? ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కంపు గురించి పోవటంలా. ఆడిపోయాడు ముండా కొడుకు. ఏదిరా దుప్పట్లు? ఏమండి? నమస్తే నమస్తే, బాగున్నారా? డాక్టర్ గారు ఏంటి కౌర్లో? నేను లేదండి, హైదరాబాద్ ఆటల పోటీలకు వెళ్ళా. ఏమాట పైకి లేపడం, కింద పెట్టడం, వెయిట్ లిఫ్టింగ్ లేపి అవకాశం పడేసరికి ప్రైజ్ మనకే ఇచ్చాడు. లేప అవతల ఇలా వీడి మీద వేసుకుంటే నేను వెళ్ళి లేపా. పోసుకోవాలి మొన్న పడక. ఏమిరా దుప్పట్లు? నమస్తే బాబు, నమస్తే. మీ ఓడికి వెళ్ళి కావాలన్నారు కూర్చోవా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదండి. ఊరుకొని ఇప్పుడు దాకా మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాడు. ఆయన చెవులో మాటేసేవాడిగా నేను ఎక్కడ అయితే నా మాట కావడం లేదా? ఈయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అవును, మన మంత్రి గారు కందులు దుర్గేష్ గారు, వీళ్ళంతా కలిసి తిరుగుతారు ఒకే ఫ్లైట్. ఒకే ఫ్లైట్ అండి, ఒకే ఫ్లైట్. మరి ఆ ఇంట్లో దొడ్లు కడిగే ఈడేగా మరి. రాజకీయం దీని మాటలు పట్టుకోబాకండి. ఏ ఉద్యోగాలు మీ వాడికి కానిస్టేబులా? ఊరుకో, నేనేంటి నా రేంజ్ ఏంటి? సీఎం గారితో చెప్పి మీ ఓడి సీఎం పోతే ఇచ్చేస్తా. బాబు దుప్పట్లేవి? నమస్తే నమస్తే. ఏదో కావాలి మీకు? జాతకం ఎందుకో? మీ జాతక కావాలా? ఏ క్లాస్ మాడి కాదండి ఇక్కడ. ఏ గంటలండి గాదా? పాలా? ఈ గాద పాలు చెప్తారో ఎవరో. ఏ పని చేయండి, ఈ కొట్టిపోయినట్టున్నా కానీ లోపల ఏ క్లాస్ పట్టడం 2 ఉన్నాయి. కొట్టిపోయా అమ్మో తప్పుడు ఉండా కొడక. అమ్మో విషయం ఉండో. నువ్వు మర్యాద ఉండో. ఇదేంటో నీ బాబునన్నా, ఏమని? నీ తాతనన్నా, ఏమని? నీ ముత్తాతనన్నా, ఏమని? నువ్వు ఒక లెక్క డబ్బా. ఒరే, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడు. అవును, నా పంప నుంచి పోతావా కాళ్ళు కొట్టమంటావా? పోతాను పోతాను. ఇంత జరిగిన తర్వాత నువ్వన్నా ఉండాలి, లేదన్నా ఉండాలి. ఆల్ రైట్, నేను పోతా. మీకు నచ్చిందంటే రైట్. మాకు నువ్వేం పెట్టావు నాయన? నా వద్ద ఏనుగు నువ్వు లేదే. నీ వద్ద ఏమీ నువ్వు లేదా? నువ్వు పడే కంట్రీ దాని వరే ఉన్నావు. కానీ అదే ఆ దుర్గ దానినే పళ్ళు రాలిపోక ఈ బిళ్ళ మీదంటే ఈ బిళ్ళ ఎంతో ప్రేమతో మహానుభావుడు మా వేలు చిన్నగారు చేయించారు. నాకు ఈ బిళ్ళ రాజమండ్రి తీసుకెళ్ళి వేలు చైర్మన్ గారు మహానుభావుడు. చిన్నగారికి మధ్య పిల్లలు ఎవరైనా ఉండగారా? రాజకీయ హరిశ్చంద్రుడు అయ్యావా? కొండ పట్టుకొని పోవడం పోతారా? నిన్ను నాశనం చేయకుండా నేను అంటారా ఉండగారా? ఆల్ రైట్, పోతా. పంపించే ఇదే తీసుకో, నేనే పిలుస్తా. స్నానం చేస్తుందంటండి. ఎవరికైనా తల చేయొచ్చు. ఎట్టుండొచ్చు
ఒరేయ్, అమ్మా అమ్మా ఒక్కసారి రాబోయే బావ కంగారు పడిపోతున్నాడు. చిత్ర నీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా? అవునండి. ఆల్రైట్. ఆకలైన అమ్మలైన ఒకటి అన్నమైన ఒకటి. చిత్ర నువ్వు యాదవ చిన్నదానివైన వ్యవహారంలో పెద్దదానివే. నీ అమ్మ సరే కానీ ఒక పాట పాడే బావగారు వింటారు. మస్తు మస్తు చీకటిలో నల్లతో కదలకాల మస్తు మస్తు చీకటిలో నల్లతో కదలకాల పాపలేన కట్టుకో నీ మనసే ఓకే ఓకే అయ్యా. ఎవరికి? నీకే. నాకు ఏ ప్రశ్న ఇచ్చారు? నేనే ఇచ్చా. ఏమన్నది? మీ నాన్నగారు పోయారంటండి. మీ నాన్నగారు పోయారంట. అయ్యో మీ పాపం నాశనం గాను. ఇది బుద్ధిమంతులు వచ్చే గొప్పండి. ఇక్కడ ఏడవకూడదు. ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు, బుద్ధి లేనడు వచ్చే గొప్ప. అయ్యో బుద్ధి లేనడు ఎందుకు వచ్చావయ్యా? సింహం వచ్చింది, బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా ఆ రోజున. అప్పుడు ఆ ఊ పట్ట ఉందా? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా మొండా కొడక. బాబు ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయి కోసమా? మరి మీరు అలా ఖాళీగా పెడతాం ఏం బాగుండదేమో. చాపాదండి పట్టుకెళ్ళరా చచ్చుదమ్మా. అయ్యో మమ్మల్ని వస్తుంది. అయ్యో చేసేది ఏమిటా? పోయి నీ భార్య కాళ్ళ మీద పడరా మొండా కొడక. నన్ను
పిలిచి ఆపలి పిలుచుకొనెను. చింతామణి ఎంత విశ్వాసహీనురాలో కానీ చింతామణి ఎంత విశ్వాసహీనురాలో కానీ కలిగిన భక్తులను కలిగిన భక్తులను ముఖపున పెట్టితే ఇప్పుడు కావలిన తెచ్చి ఇచ్చి ఎంత చెప్పినను నా మిత్రులు ఎంత చెప్పినను నేను వినకపోతే కదా నాకు ఈ ప్రాయశ్చిత్త అవసరం నాకు ఈ ప్రాయశ్చిత్త అవసరం జరగవలసినదే నన్ను నోట కట్టినా
నలుగురు నోట గట్టిన నవ్వుల రుచిని అగ్గి వంటి సత్వనందును భక్తి చేసి నాడు అతని కర్మ ఎట్లున్నదో అట్లునే అతని కర్మ ఎట్లున్నదో అట్లునే అయ్యో
పాపానికి విధి సాపవా నా పాపానికి పరికారం